వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం గర్జించిన పోఖ్రాన్. సో పోఖ్రాన్ రాజస్థాన్లో గల పోఖ్రాన్లో భారత శక్తి పేరిట త్రివిధ దళాలు సైనిక విన్యాసాలు చేపట్టినాయి అనమాట. క్షేత్రస్థాయిలో సైనిక విన్యాసాలు ఎలాగుంటాయని చెప్పి పోఖ్రాన్లో చేపట్టినాయి. దానిలో భాగంగా దానికి పేరేమని పెట్టారంటే భారత శక్తి అని పేరు పెట్టారు. ఇటీవల కాలంలో భారత శక్తి పేరిట విన్యాసాలు జరిగినాయి. ఇది ఎక్కడ జరిగినాయి అంటే రాజస్థాన్లో గల పోఖ్రాన్లో జరిగినాయి చెప్పాలి. సో దానిలో భాగంగా ఏం జరిగింది ఏంటో చూస్తే కనుక వివిధ రాకెట్లు ప్రయోగించారు, క్షేత్రస్థాయిలో ప్రయోగించారు. అలాగే చూసుకుంటే కనుక తేజస్, అలాగే వజ్రా 9, LH MK4 యుద్ధ ట్యాంక్, ధనుష్, సెరంగ్, వీటికి సంబంధించి ఏదైతే మనకి సంబంధించి చూసుకుంటే కనుక యుద్ధానికి సంబంధించి ఫైరింగ్ సంబంధించి ఈ ఫైరింగ్ని ప్రయోగించారనమాట. వీటికి సంబంధించి యొక్క విన్యాసాలు జరిగినాయి అనమాట. సో పోఖ్రాన్లో జరిగినాయి. పోఖ్రాన్లో భాగంగా నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు హాజరయ్యారు. మనకి పోఖ్రాన్ అనగానే గుర్తుకొస్తుంది ఏంటంటే 1974, 1998 పోఖ్రాన్ 1, ఇది పోఖ్రాన్ 2. మనకు సంబంధించి అణ్వాయుధ పరీక్షలు జరిపిన రోజు. అణ్వాయుధ పరీక్షలు మనం 1974లో జరిపాం, తర్వాత 1998లో జరిపాం అనమాట. 1974లో చూసుకుంటే కనుక మనకి సంబంధించి ఒక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు స్మైలింగ్ బుద్ధ పేరిట నిర్వహించారనమాట. దాని తర్వాత 1998లో చూసుకుంటే కనుక వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగినాయి అనమాట. 1998లో ఆపరేషన్ శక్తి పేరిట ఇవి లాంచ్ అనమాట. ఆపరేషన్ శక్తి పోఖ్రాన్ 2, ఇది వచ్చేసరికి స్మైలింగ్ బుద్ధ. మనకి పోఖ్రాన్ అనగా గుర్తురావాల్సింది ఇది. సో దీనిలో భాగంగా రేపొద్దున కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ అడగాలంటే ఇటీవల కాలంలో భారత శక్తి పేరిట ఎక్కడ విన్యాసాలు జరిగినాయి అంటే ఇవి చెప్పాలి. అలాగే మనకి సంబంధించి పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2 చూసుకుంటే కనుక అవి కూడా 1974, 1998లో జరిగింది. అణ్వస్త్ర పరీక్షలు అనమాట. సో స్మైలింగ్ బుద్ధ, నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషన్ శక్తి పేరిట జరిగిందనమాట 1998లో. మరొక అంశం జీరో ఫుడ్ చిల్డ్రన్ అని చెప్పి ఒక నివేదిక ఉందన్నమాట. ఆ నివేదిక సంబంధించి చూసుకుంటే కనుక ఆ నివేదిక ఎవరిచ్చారు? జీరో ఫుడ్ చిల్డ్రన్ భారత్లోనే అధికం. ఆకలితో అలమటిస్తున్న 67 లక్షల మంది బాలలు. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం. సో హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ రాక్లీ కిమ్, అలాగే ప్రొఫెసర్ SV సుబ్రహ్మణ్యన్ 2,76,000 మంది చిన్నారులను పరిశీలించి ఒక నివేదిక రిలీజ్ చేశారన్నమాట. ఆ నివేదిక ఏం సంబంధించి చూసుకుంటే కనుక జీరో ఫుడ్ చిల్డ్రన్. ఈ యొక్క జీరో ఫుడ్ చిల్డ్రన్లో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా 92 దేశాలను అధ్యయనం చేస్తే ఎక్కువగా దాదాపు 67 లక్షల మంది బాలలు యొక్క ఆకలితో అలమటిస్తున్నారని చెప్పి ఈ నివేదిక చెప్పిందనమాట. ఆ నివేదికలో కూడా 67 లక్షల మంది భారతదేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. అసలు జీరో ఫుడ్ చిల్డ్రన్ అంటే ఏంటో చూసుకుంటే కనుక ఒక రోజులో కనీసం తినడానికి తిండి లేకుండా తాగడానికి పాలు కూడా దొరకని పరిస్థితి ఉంటే, అంటే 6 నుంచి 23 నెలలు యొక్క 6 నుంచి 23 నెలల వయసున్న బాలలు కానీ బాలికలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి రోజులో కనీసం తినడానికి తిండి లేకుండా తాగడానికి పాలు దొరకని పరిస్థితి కానీ ఉంటే కనుక వాళ్ళని జీరో ఫుడ్ అంటారు. ఇక జీరో ఫుడ్ చిల్డ్రన్ చూసుకుంటే కనుక భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు, 67 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత పొజిషన్ చూసుకుంటే కనుక ఏదైతే నైజీరియాలో 9,62,000 మంది ఉన్నారు. తర్వాత ప్లేస్లో పాకిస్తాన్, ఇథియోపియా, అలాగే కాంగో దేశాలు వస్తున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక జీరో ఫుడ్ చిల్డ్రన్లో భాగంగా భారతదేశం అనేది ఎక్కువ మంది ఉన్నారు. సో భారతదేశంలో ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయని చెప్పి అక్కడ నివేదిక చెప్తుందనమాట. సో మరొక అంశం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతానికి హర్యానాకి సంబంధించి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. సో మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసిన తర్వాత కొత్తగా నాయబ్ సైని, ఈయన కురుక్షేత్రకు సంబంధించి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారనమాట. ఈ యొక్క నాయబ్ సైని ఎవరైతే ఉన్నారో నాయబ్ సైని చేత గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు యొక్క సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారనమాట. సో దీనికి మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకుంటే కనుక స్టాటిక్ పార్ట్తో లింక్ చేసుకుంటే కనుక ఇది ఎక్కడ ఉంది, సో ఈ యొక్క చీఫ్ మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ ఎక్కడ ఉంది ఆ స్టోరీ చూసుకుంటే కనుక మనకి ఏదైతే పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం 152 నుంచి 237 మధ్యలో ఆర్టికల్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా యొక్క చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే
రాష్ట్ర కార్యనిర్వాహక అధికారుల నుండి రాష్ట్ర కార్యనిర్వాహక అధికారులో భాగంగా 153 to 167 మధ్యలో రాష్ట్ర కార్యనిర్వాహక అధికారులు ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వాళ్ళు గవర్నర్ చేత అపాయింట్మెంట్ అవుతారు. ఆర్టికల్ 164 యొక్క 164ని దీన్ని లింక్ చేసుకుంటే కనుక, ఇప్పుడు కూడా పాలిటీ చూసుకుంటే కనుక కరెంట్ టాపిక్స్తో లింక్ చేసుకుంటే కనుక మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగా చూసుకుంటే కనుక హర్యానాకి సంబంధించి కొత్త సీఎంగా నాయబ్ సైని గారు ఇంకా అపాయింట్మెంట్ జరిగిందనమాట. సో అది ఇంపార్టెంట్. మరొక అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జైసల్మీర్లో నేలకూలిన తేజస్ ఈ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమాన చరిత్రలో ఇదే తొలి ప్రమాదం. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మనకి సంబంధించి తేజస్ యుద్ధ విమానం అనేది తేలికపాటి యుద్ధ విమానం అనేది జైసల్మీర్లో కూలిపోవడం జరిగింది, ప్రాణాపాయం అయితే లేదు. సో దీనిలో భాగంగా చూసుకుంటే కనుక ఈ యొక్క తేజస్ హెలికాప్టర్స్ అనేవి ఎప్పుడు భారతదేశంలో సంబంధించి మన యొక్క ఐఏఎఫ్లో చేరి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎల్సీఏ వీటికి పేరే తేజస్గా పేరు పెట్టారనమాట. తేజస్ భారతదేశం స్వదేశంగా తయారు చేసిందనమాట ఈ యొక్క లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ని, అదే తేజస్ని. ఈ యొక్క తేజస్కి సంబంధించి 2016లో భారతదేశానికి సంబంధించి మన యొక్క ఐఏఎఫ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దీన్ని చేర్చారనమాట. ప్రస్తుతానికి కూలిపోయినది ఏదైతే ఉందో అదే 18 స్క్వాడ్రన్కి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క ఎల్సీఏ లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్స్కి సంబంధించి చూసుకుంటే కనుక దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది ఇంపార్టెంట్. హెచ్ఏఎల్ మన స్వదేశంగా తయారు చేసింది ఈ యొక్క ఎల్సీఏ తేజస్ హెలికాప్టర్కి సంబంధించి. ఒక యుద్ధ విమానం, ఒక లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ తేజస్ అనేది చరిత్రలో మొట్టమొదటిసారి ప్రమాదానికి గురైందనమాట. సో దానిలో భాగంగా మనం స్టాటిక్ పార్ట్తో లింకప్ చేసుకుంటే కనుక 2016లో ఈ యొక్క తేజస్ హెలికాప్టర్ తేలికపాటి యుద్ధ విమానాలని భారతదేశం మన యొక్క ఐఏఎఫ్లో చేరినాయి అనమాట. దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చర్ ఎవరంటే హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. ఇది ఇంపార్టెంట్. 2016లో ఇండియన్ నేవీలో చేరినాయి. ఇది మరొక అంశం మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము గారు. సో మారిషస్కి సంబంధించి 56వ జాతీయ దినోత్సవంలో భాగంగా మన రాష్ట్రపతి గారైన ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారన్నమాట. దీనిలో భాగంగా భారతదేశానికి మారిషస్కి మధ్యలో సంబంధాలకు సంబంధించి కొన్ని చర్చలు జరిగినాయి. సో దానిలో భాగంగా చూసుకుంటే కనుక మనం ప్రధానంగా మారిషస్కి సంబంధించి ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ సింగ్ రూపన్, అలాగే ప్రైమ్ మినిస్టర్ ప్రవీణ్ కుమార్ ఇటీవల కాలంలో చాలా ఎగ్జామ్స్లో తరచుగా ప్రెసిడెంట్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ల గురించి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మనం మారిషస్ వచ్చింది కాబట్టి మారిషస్ గురించి భారత్కి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక ఎఫ్డిఐస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశానికి కేవలం యొక్క మారిషస్ నుంచే 24%, 24% ఎఫ్డిఐస్ వస్తున్నాయి అనమాట. ఫస్ట్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. ఏంటంటే గత 20 సంవత్సరాలు చూసుకుంటే కనుక 20-30 సంవత్సరాలు చూసుకుంటే కనుక భారతదేశానికి చూసుకుంటే కనుక $161 బిలియన్ వచ్చినాయి. లేటెస్ట్గా చూసుకుంటే కనుక ఈ యొక్క 2022-23 యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో $43 బిలియన్ భారతదేశానికి మారిషస్ నుంచి రావడం జరిగిందనమాట. సో దానిలో చూసుకుంటే కనుక ప్రధానంగా మారిషస్ నుంచి ఎందుకు వస్తున్నాయి, మారిషస్ తర్వాత సింగపూర్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక DTAA డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఈ యొక్క నిబంధన భారతదేశం ఏ కంట్రీస్లో డబుల్ టాక్సేషన్ అవాయిడ్మెంట్ అగ్రిమెంట్ ఉంటే కనుక 2 సార్లు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో 2 సార్లు యొక్క ట్యాక్స్ అనేది కట్టవసరం, ఒకసారి కడితే సరిపోతుందని చెప్పి ఈ యొక్క డబుల్ టాక్సేషన్ అవాయిడ్మెంట్ అగ్రిమెంట్ ఉండడం వల్ల మారిషస్ నుంచి ఎక్కువగా భారతదేశానికి ఇన్ఫ్లో అవుతున్నాయి ఎఫ్డిఎస్. ఈ యొక్క ఎఫ్డిఎస్ అని చూస్తుంటే కనుక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏదైతే యొక్క వ్యక్తులు భారతదేశానికి సంబంధించి సంస్థలో పెట్టుబడులు పెడితే దాన్ని ఎఫ్డిఐ అంటారు. వ్యక్తులు పెడితే కనుక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, సంస్థలు పెడితే కనుక ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. సో ఎఫ్డిఐ వేరు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ వేరు అనమాట. సో భారతదేశం ఎక్కువగా మారిషస్ కంట్రీ నుంచే ఎక్కువగా ఎఫ్డిఐస్ పొందుతున్నాయి అనమాట. ఇవి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. మరొక విషయం, మా యొక్క జై హింద్ అకాడమీ యాప్లో ఫిజిక్స్కి సంబంధించి కొన్ని లెసన్స్ అప్లోడ్ చేసాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫ్రీగా చూడగలరు. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.